నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీలో ఉప ఎన్నికలు అదెలా? తెలంగాణలో అంటే పార్టీ ఫిరాయింపులు జరిగాయి కాబట్టి బైపోల్స్ వస్తాయంటే నమ్మొచ్చు. నవ్యాంధ్రలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయి? అందరికీ ఉన్న డౌట్ ఇదే. కానీ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కామెంట్స్తో మూకమ్మడి ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఇందుకే ఏపీలో బైపోల్స్ మాట ఎందుకు తెరమీదకు వచ్చినట్లు? ఉప ఎన్నికలకు స్కెచ్ గీస్తున్నది ఎవరు? ఏపీలో ఆ 11 సీట్లకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బైపోల్స్కు స్కెచ్ వేస్తున్నదెవరు? అందుకు కారణమేంటి? అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమా? ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న చర్చ ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో బైపోల్స్ పై ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ నిబంధనలను ప్రస్తావించిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఒక సభ్యుడు 60 రోజుల కంటే ఎక్కువ రోజులు సభకు దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా అతని సభ్యత్వం రద్దవుతుందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. పులివెందులకు కూడా ఉప ఎన్నికలు రావచ్చని కూడా అన్నారు. ఆయనిచ్చిన స్టేట్మెంట్ బేస్డ్ గా జరుగుతున్న చర్చతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అంతేకాదు, వైసీపీలోనూ గుసగుసలకు దారితీశాయి. జగన్ పై అనర్హత వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహం రచిస్తోందనే చర్చకు తెరలేచింది. మీడియా సమావేశంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించలేదని, ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్లామని కోర్టుకు స్పీకర్ ఆఫీస్ జవాబు చెప్పాల్సి ఉందంటున్నారు జగన్. అంటే తమ తప్పేం లేదన్నట్లుగా డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ కు కౌంటర్ గా జగన్ మాట్లాడినట్లుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఏమైనా చేసుకోండి, మీ బుద్ధి పుట్టినట్లు అనర్హత వేటు కూడా వేసుకోండన్నారు జగన్. ఓ సాధారణ ఎమ్మెల్యేగా తనకు టైం ఇస్తే ప్రజల సమస్యలను ఎలా ప్రస్తావిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు జగన్. దాంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి హాజరు కావద్దని వైసీపీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జగన్ శాసనసభకు అటెండ్ అవుతారని, ప్రజల సమస్యలు ప్రస్తావిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ జగన్ పాత స్టాండ్ మీదే ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో రఘురామకృష్ణంరాజు చేసిన సభ్యత్వం రద్దు కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. కొందరు టీడీపీ నేతలైతే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని కూడా అంటున్నారు. సభకు హాజరయ్యేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది వైసీపీ. దాంతో బంతి తిరిగి కూటమి వైపు వెళ్లిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఏపీలో కేవలం 11 సీట్లు తప్ప అన్నీ కూటమి చేతిలో ఉన్నాయి. దాంతోపాటు ఎన్నడూ లేని విధంగా బలంగా కూటమి ఉంది. పక్కాగా వ్యూహరచన చేస్తే వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అదంతా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అలా జరిగితే సాధారణ ఎన్నికలు అయిపోయిన ఏడాదిలోపే ఉప ఎన్నికలు వచ్చి పడొచ్చు. అయితే బైపోల్స్ వస్తే పరిస్థితేంటన్న చర్చ కూడా జరుగుతోంది. నేతల వరుస రాజీనామాలు, కాడె వదిలేస్తున్న లీడర్లు, కేసులు, ఆరోపణలతో వైసీపీ ఇప్పటికే నైరాశ్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో నిజంగానే ఎన్నికలు వస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్నది ఆ పార్టీని వేధిస్తున్న ప్రశ్న. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 58% ఓట్ షేర్ను దక్కించుకుని 164 సీట్లతో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఇప్పటికే పెన్షన్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. లిక్కర్, శాండ్ పాలసీలను మార్చి వ్యవస్థను దారిలో పెడుతున్నారు. సో పబ్లిక్ లో కూటమిపై పెద్దగా నెగిటివ్ లేదని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. కాబట్టి ఉప ఎన్నికలంటూ వస్తే టీడీపీ, జనసేన, బీజేపీకి నల్లేరు మీద నడకే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఏపీలో రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీయాలని అనుకుంటే ఇదే సరైన సమయమని భావిస్తే మాత్రం ఉప ఎన్నికలకు సమరం సిద్ధమైనట్లే. అయితే ఉప ఎన్నికలు వస్తే తమకే లాభమనే ఆలోచనలో వైసీపీ ఉందట. కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉందని, బైపోల్స్ వస్తే అది తమకు కలిసి వస్తుందనే భావనలో ఫ్యాన్ పార్టీ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఉప ఎన్నికలంటూ వస్తే ఎవరికీ అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రెండు వైపుల నుంచి గంభీరమైన మాటలే వినిపిస్తున్నాయే తప్ప ఎవరు బైపోల్స్ రావాలని సీరియస్ గా లేరన్న చర్చ కూడా నడుస్తోంది. నిజంగా 60 రోజులు అసెంబ్లీకి రాలేదనే కారణంతో జగన్తో పాటు వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేసే సాహసం కూటమి ప్రభుత్వం చేస్తుందా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
బైపోల్ బేస్డ్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.